ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. వాడి పేరు వెంకట్. వాడికి చదువు అంటలేదు. 4 రోజులు మాత్రమే వీధి బడికి వెళ్ళి పలక మీద పెద్ద అక్షరాలు ఆలుదిద్ది చదువు మానేశాడు. కాలక్రమేణా వాడికి పెళ్లి అయ్యింది. దసరా పండగ వస్తే వాడు అత్తారింటికి వెళ్ళాడు. వాడు అత్తారింటికి చేరేసరికి వాడి మామగారు అవసరమై పని మీద గ్రామాంతరం వెళ్ళి ఉండి తాను ఫలానా రోజున తిరిగి వస్తానని ఇంటికి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చదివి పెట్టమని అత్తగారు అల్లుడికిచ్చింది. వెంకట్ ఆ ఉత్తరం తీసుకుని చదవడం చేతకాక ఏడవడం ఆరంభించాడు. అందులో ఏదో దుర్వార్త ఉందని ఇంట్లో ఆడవాళ్ళందరూ ఏడవసాగారు. ఇరుగు పొరుగు వాళ్ళు చేరారు. ఎవరో ఉత్తరం తీసుకుని చదివి, అందులో చెడ్డవార్త ఏమీ లేదే, పంతులు గారు ఇవాళో రేపో బయలుదేరి వస్తున్నట్టు రాశారు. అల్లుడుగారు ఎందుకు ఏడ్చినట్లబ్బా అన్నారు. నేను చదువుకున్నప్పుడు ఎంత పెద్దదిగా ఉండేది, ఈ ఉత్తరంలో అది చిక్కిపోయింది, అందుకే ఏడ్చాను అన్నాడు వెంకట్. అప్పుడే అత్తవారికి అల్లుడి చదువు ఓనమాలు దగ్గరే ఆగిపోయిందని అర్థమయ్యింది. చదువును మధ్యలోనే వదిలేస్తే ఇలాంటి అపార్థాలే వస్తాయి. విద్యను పూర్తిగా నేర్చుకోవాలి. ఈ చిక్కిపోయిన కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం మిస్ లియోనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా?